ఈరోజు మాఘపురాణంలోని ఏకాదశి మహత్యాన్ని తెలిపే ఈ పవిత్రమైన కథను ఎవరైతే వింటారో వారి దోషాలు పాపాలు అన్నీ తొలగిపోయి కోటి జన్మల మహాపుణ్యం లభిస్తుంది. అంటేకాదు, మాఘపురాణంలోని ఈ అద్భుత గాథను ఈ పవిత్ర దినాన వింటే మీకు అదృష్టం వరిస్తుంది. ఎవరైతే మాఘమాసంలో మాఘపురాణాన్ని భక్తిశ్రద్ధలతో వింటారో వారికి కలిగే పుణ్యాన్ని లెక్కించడం ఆ చిత్రగుప్తుని తరం కూడా కాదు. కావున ఈరోజు ఏ కథరు వింటే మన దరిద్రం పోయి మహాపుణ్యం లభిస్తుందో ఆ విశేషాలను ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. భీష్మ ఏకాదశి రోజున ఈ కథ వింటే పుణ్యం వస్తుంది లేదా ధైర్యం వస్తుంది. జీవితంలో ఎదురయ్యే ఎలాంటి కష్టాలనైనా ఎదుర్కొని మనోధైర్యం కలుగుతుంది. ఎందుకంటే ఇదొక సామాన్యుడి కథ కాదు, త్యాగానికి ప్రతిరూపం, ధర్మానికి నిలువటద్దమైన భీష్మ పితామహుడి సంపూర్ణ జీవనగాథ. భీష్మ ఏకాదశి అంటే కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, ఒక గొప్ప యోధుడు మృత్యువును గెలిచిన రోజు. అసలు భీష్ముడి పుట్టుక వెనుక ఉన్న ఆ రహస్యం ఏంటి? ఆయన చేసిన ఆ భీషణ ప్రతిజ్ఞ లోకానికి ఏం నేర్పింది? అంపశయ్యపై ఉండి ఆయన మనకు అందించిన ఆ అమూల్యమైన కానుక ఏమిటో ఈరోజు ఈ వీడియోలో వివరంగా చూద్దాం. నమస్కారం. అందరికీ భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు. మహాభారతంలో ఎందరో వీరులు ఉండవచ్చు, కాని పితామహుడు అనే గౌరవం మాత్రం ఒక్క భీష్ముడికే దక్కుతుంది. తన సొంత తండ్రి సంతోషం కోసం రాజ్యాన్ని, పెళ్లిని, చివరికి తన జీవితాన్ని త్యాగం చేసిన ఆ మహానుభావుడు, దేవవ్రతుడు ఎలా భీష్ముడుగా మారాడు? శరీరమంతా బాణాలు దిగబడి ఉన్నా చావును తన గుప్పిట్లో పెట్టుకుని ఆ అంపశయ్యపై నెలల తరబడి ఎందుకు వేచిచూశాడు? అసలు లోకానికే దిక్కైన విష్ణు సహస్రనామ స్తోత్రం భీష్మ ఏకాదశినాడే ఎందుకు పుట్టింది? భీష్ముడి జీవితంలో మనకు తెలియని ఆ ఆసక్తికరమైన రహస్యాలు, ఆ వింతైన ప్రేమకథలు మరియు ఆయన చేసిన భీషణ ప్రతిజ్ఞల గురించి ఈరోజు ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనం ఈరోజు చదువుకునే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం ఆవిర్భవించిన రోజు ఇదే. యుద్ధం ముగిశాక అంపశయ్యపై ఉన్న భీష్ముడు ధర్మరాజుకు శ్రీకృష్ణుడి 1000 నామాలను ఉపదేశించిన పవిత్ర ఘడియ ఇది. అందుకే దీనిని విష్ణు సహస్రనామ జయంతి అని కూడా అంటారు. భీష్ముడు తన స్వచ్ఛంద మరణం అనే వరాన్ని ఉపయోగించుకుని సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించాక ఈ మాఘశుద్ధ ఏకాదశినాడే తన ప్రాణాలను విష్ణువులో లీనంచేశారు. ఒక గొప్ప ఆత్మ పరమాత్మలో కలిసిన రోజు కాబట్టి ఇది అత్యంత శుభప్రదం. భీష్ముడు నిత్య బ్రహ్మచారి, ఆయనకు సంతానం లేదు. అందుకే ఈ రోజున భారతదేశంలోని హిందువులందరూ భీష్ముణ్ణి తమ పితామహుడిగా భావించి ఆయనకు తర్పణం అంటే నీటిని వదలడం ఇస్తారు. ఇలా చేయడం వల్ల పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయని నమ్మకం. ఈరోజు ఏం చెయ్యాలి? విష్ణు సహస్రనామ పారాయణం. ఈరోజు కనీసం ఒక్కసారైనా విష్ణు సహస్రనామం చదవడం లేదా వినడం వల్ల ఇంట్లోని దరిద్రం, అశాంతి తొలగిపోతాయి. ఏకాదశి కాబట్టి వీలైనవారు ఉపవాసం ఉండటం ఆరోగ్యానికి, ఆధ్యాత్మికతకు మంచిది. వీలైనంతవరకు పేదలకు అన్నదానం లేదా వస్త్రదానం చేయడం వల్ల భీష్ముడి ఆశీస్సులు లభిస్తాయి. ఈ రోజుకు ఉన్న విశిష్టతను తెలుసుకున్నాం కదా. మరి ఇంతటి మహోన్నతమైన రోజుకు కారణమైన ఆ భీష్మ పితామహుడి జీవితం ఎలా మొదలయింది? ఆయన అసలు పేరు దేవవ్రతుడు ఎలా భీష్ముడుగా మారింది? ఆ వివరాల్లోకి వెళ్దాం. హస్తినాపుర మహారాజైన శంతనుడు ఒకరోజు గంగానదీ తీరంలో వేటాడుతుండగా అక్కడ అపారమైన సౌందర్యవతైన ఒక స్త్రీని చూస్తాడు. ఆమె ఎవరో కాదు, సాక్షాత్తు గంగాదేవి. ఆమెను చూడగానే శంతనుడు మోహించి తనను వివాహం చేసుకోమని కోరుతాడు. శంతనుడి కోరికను విన్న గంగాదేవి ఒక షరతు విధిస్తుంది. రాజా, నేను నీకు భార్యగా రావడానికి సిద్ధమే, కాని నేను ఏం చేసినా నువ్వు నన్ను అడ్డుకోకూడదు, ఎందుకు అని ప్రశ్నించకూడదు. ఒకవేళ నువ్వు నన్ను ప్రశ్నిస్తే ఆ క్షణమే నిన్ను వదిలి వెళ్ళిపోతాను అని చెబుతుంది. ప్రేమలో మునిగిపోయిన శంతనుడు ఆమె ఎప్పటికీ తనతోనే ఉండాలనే ఆశతో ఆ షరతుకు ఒప్పుకుంటాడు. పెళ్లి తరువాత గంగాదేవికి వరుసగా 7 కుమారులు జన్మిస్తారు. కాని విచిత్రంగా ఆ పిల్లలు పుట్టగానే గంగాదేవి వారిని తీసుకునెళ్లి గంగానదిలో పడేస్తుంది. తన కళ్లముందే పసిబిడ్డలను చంపుతున్నా గంగాదేవికిచ్చిన మాట ప్రకారం శంతనుడు ఆమెను ప్రశ్నించలేక గుండె కోతను అనుభవిస్తూ మౌనంగా ఉండిపోతాడు. 8వ కుమారుడు పుట్టినప్పుడు కూడా గంగాదేవి అతడిని నడిలో పడేయడానికి తీసుకువెళ్తుంది.
ఇక తట్టుకోలేని శంతనుడు ఆమెను అడ్డుకుంటాడు. ఎవరు నువ్వు, రాక్షసివా? కన్నబిడ్డలను ఇలా చంపడానికి నీకు మనసెలా వస్తోంది అని గట్టిగా అడుగుతాడు. అప్పుడు గంగాదేవి నవ్వుతూ తన అసలు రూపాన్ని చూపిస్తుంది. రాజా, మనకు పుట్టిన ఈ 8 మంది అష్టవసువులు. వశిష్ఠ మహర్షి శాపం వల్ల వీరు భూమిపై పుట్టారు. నేను వారిని నదిలో పడేయడం ద్వారా వారికి శాప విముక్తి కలిగించి మళ్లీ స్వర్గానికి పంపించాను. కాని నువ్వు నన్ను ప్రశ్నించడం ద్వారా నిబంధనను ఉల్లంఘించావు. అందుకే నేను వెళ్ళిపోతున్నాను. ఈ 8వ బిడ్డను నేను తీసుకువెళ్ళి అస్త్రశస్త్ర విద్యలు నేర్పించి నీకు అప్పగిస్తాను అని చెప్పి అదృశ్యమవుతుంది. కొన్నేళ్ల తర్వాత గంగాదేవి ఆ 8వ బిడ్డకు, అంటే దేవవ్రతుడికి, పరశురాముడి, వశిష్ఠుడి వంటి మహనీయుల వద్ద శిక్షణ ఇప్పించి యవ్వనంలో ఉన్న అతడిని శంతనుడికి అప్పగిస్తుంది. ఆ దేవవ్రతుడే తరువాటి కాలంలో తన తండ్రి కోసం భీష్మ ప్రతిజ్ఞ చేసి పితామహుడిగా పేరు పొందాడు. గంగాదేవి తన బిడ్డలను నదిలో పడేయడం వెనుక ఉన్నది క్రూరత్వం కాదు, తల్లిగా ఆమె వారికిచ్చిన మోక్షం. గంగాదేవి వెళ్ళిపోయిన తర్వాత శంతన మహారాజు దేవవ్రతుణ్ణి యువరాజుగా పట్టాభిషేకం చేసి అతడిని చూసుకుంటూ కాలం గడుపుతుంటాడు. ఒకరోజు యమునానదీ తీరంలో వేటాడుతుండగా రాజుకు ఒక అద్భుతమైన సుగంధం, అంటే పరిమళం వస్తుంది. ఆ సుగంధాన్ని అనుసరించి వెళ్లిన రాజుకు పడవ నడిపే ఒక జాలరికన్య సత్యవతి, అంటే యోజనగంధి కనిపిస్తుంది. ఆమె అందానికి ముగ్ధుడైన శంతనుడు ఆమెను వివాహం చేసుకోవాలని కోరుతాడు. శంతనుడు సత్యవతి తండ్రి అయిన దాసరాజు వద్దకు వెళ్లి తన కోరికను చెబుతాడు. అప్పుడా జాలరిరాజు ఒక కఠినమైన షరతు విధిస్తాడు. మహారాజా, నా కుమార్తెను మీకిస్తాను, కాని ఆమెకు పుట్టే కుమారుడే మీ తరువాత హస్తినాపురానికి రాజు కావాలి. ఇప్పటికే యువరాజుగా ఉన్న దేవవ్రతుడికి ఆ హక్కు ఉండకూడదు అని అడుగుతాడు. దేవవ్రతుణ్ణి ప్రాణంకన్నా మిన్నగా ప్రేమించే శంతనుడు తన తండ్రికి అన్యాయం చేయడం ఇష్టం లేక నిరాశతో వెనుతిరుగుతాడు. కాని అప్పటినుంచి రాజు ఎవ్వరితోనూ మాట్లాడకుండా, ఆహారం తీసుకోకుండా కృశించిపోతుంటాడు. తండ్రి ముఖంలో ఉన్న విచారాన్ని గమనించిన దేవవ్రతుడు తన తండ్రి రథసారథిని అడిగి తెలుసుకుంటాడు. తండ్రి సంతోషమే లక్ష్యంగా భావించిన దేవవ్రతుడు నేరుగా దాసరాజు దగ్గరకు వెళ్తాడు. తన తండ్రికి సత్యవతిని ఇచ్చి పెళ్లి చేయమని కోరుతాడు. అప్పుడు దాసరాజు అదే షరతును మళ్లీ చెబుతాడు. వెంటనే దేవవ్రతుడు, నేను ఈ క్షణమే నా రాజ్య అధికారాలను వదులుకుంటున్నాను, సత్యవతికి పుట్టే బిడ్డలే రాజులవుతారు అని మాట ఇస్తాడు. అయినా దాసరాజు సంతృప్తి చెందడు. దేవవ్రత, నువ్వు ధర్మపరుడివి కాబట్టి మాటిచ్చావు. కాని రేపు నీకు పుట్టే పిల్లలు సత్యవతి పిల్లలతో యుద్ధం చేసి రాజ్యాన్ని ఆక్రమించుకోరని నమ్మకమేమిటి అని కొత్త అనుమానం వ్యక్తం చేస్తాడు. ఆ మాట విన్న దేవవ్రతుడు గజగజ వణికిపోయేలా ఆకాశం వైపు చూస్తూ సకల దేవతలను సాక్షిగా పెట్టి ఇలా ప్రతిజ్ఞ చేస్తాడు. నేను రాజ్యాన్ని త్యాగం చేశాను. ఇప్పుడు అంతకంటే కఠినమైన నిర్ణయం తీసుకుంటున్నాను. నా తండ్రి సుఖం కోసం నేను నా జీవితాంతం పెళ్లి చేసుకోకుండా నిత్యబ్రహ్మచారిగా ఉంటాను. నాకు సంతానమే ఉండదు, కాబట్టి సత్యవతి వారసులకు ఎలాంటి ముప్పు ఉండదు. అంత చిన్న వయస్సులో తండ్రి కోసం రాజ్యభోగాలను మరియు వైవాహిక జీవితాన్ని త్యాగం చేస్తూ చేసిన ఆ భయంకరమైన ప్రతిజ్ఞను విని లోకాలన్నీ నివ్వెరపోయాయి. ఆకాశం నుండి దేవతలు భీష్మా భీష్మా అంటే భీకరుడు లేదా కఠినమైన వ్రతం పూనినవాడు అని నినదిస్తూ పూలవర్షం కురిపించారు. అలా దేవవ్రతుడు భీష్ముడుగా మారాడు. భీష్ముడి ప్రతిజ్ఞ గొప్పదే, కాని ఆ ప్రతిజ్ఞే కురుక్షేత్ర యుద్ధానికి ఒక పరోక్ష కారణమైందని, ఎందుకంటే ఆయన రాజుగా ఉంటే యుద్ధమే వచ్చేది కాదు. భీష్ముడు చేసిన భీషణ ప్రతిజ్ఞ కారణంగా దాసరాజు సంతోషంగా తన కూతురు సత్యవతిని శంతన మహారాజుకు ఇచ్చి పెళ్లి చేస్తాడు. శంతనుడికి సత్యవతి దొరికినందుకు ఆనందంగానే ఉన్నా లోలోపల తన కొడుకు దేవవ్రతుడు భీష్ముడు చేసిన త్యాగం ఆయన్ని నిలువునా దహించివేస్తుంది. ఒక తండ్రిగా తన కొడుకుకు అండగా ఉండాల్సింది పోయి తన సుఖం కోసం కొడుకు జీవితాన్ని నాశనం చేసుకునేలా చేశాననే బాధ శంతనుడిని వెంటాడుతుంది. భీష్ముడు యువరాజుగా ఉండాల్సినవాడు ఇప్పుడు కేవలం సింహాసనాన్ని కాపాడే ఒక సేవకుడిగా మిగిలిపోయాడు. పెళ్లి చేసుకోనని ప్రతిజ్ఞ చేయడం వల్ల అతనికి తోడుకూడా ఉండదు. ఈ ఆలోచనలు శంతనుడిని తీవ్ర వేదనకు గురిచేస్తాయి. ఒకరోజు శంతన మహారాజు భీష్ముడిని దగ్గరకు పిలుస్తాడు. కళ్లమ్మట నీళ్లు పెట్టుకొని, కుమారా, లోకంలో ఏ కొడుకూ చెయ్యని త్యాగాన్ని నువ్వు నాకోసం చేశావు. నీ త్యాగానికి ప్రతిఫలంగా నేను నీకు ఏమిచ్చినా అది తక్కువే అవుతుంది.
కాని ఒక తండ్రిగా నాకున్న తపశ్శక్తితో నీకొక అపూర్వమైన వరాన్నిస్తున్నాను అని ప్రకటిస్తాడు. శంతనుడు భీష్ముడితో ఇలా అంటాడు: భీష్మా, నీ ప్రతిజ్ఞకు మెచ్చిన కాలయముడు కూడా నీ అనుమతి లేకుండా నీ ప్రాణాలను తాకలేడు. నీ శరీరం ఎన్ని కష్టాలు పడినా నీకు ప్రాణం వదలాలని అనిపించినప్పుడు మాత్రమే మరణం నిన్ను చేరుతుంది. నీ మరణం కేవలం నీ ఇష్టప్రకారమే జరుగుతుంది. ఇదే ఆ స్వచ్ఛంద మరణవరం. ఈ వరం వల్లే కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు 10 రోజులపాటు అజేయుడిగా నిలిచాడు. వేలాది బాణాలు శరీరంలో గుచ్చుకున్నా, అంపశయ్యపై నెలల తరబడి పడుకున్నా ఆయన ప్రాణం పోలేదు. ఎందుకంటే సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే వరకు ఆయన ప్రాణాన్ని తన శరీరంలోనే నిలిపి ఉంచగలిగారు. చివరకు భీష్మ ఏకాదశి నాడు ఆయనే స్వయంగా దేహం వదిలే సమయం వచ్చింది అని భావించినప్పుడు మాత్రమే మరణం ఆయన్ను వరించింది. శంతనుడు కేవలం ఒక కాముకుడు కాదు, కొడుకు త్యాగానికి స్పందించి అతనికి చావుపై అధికారాన్నిచ్చిన గొప్ప తండ్రి. ఈ వరం లేకపోతే విష్ణు సహస్రనామం లోకానికి అందేది కాదు. ఎందుకంటే బాణాలమీద పడి ఉండి కూడా అంత సమయం ఆయన బ్రతికి ఉండటానికి కారణం ఈ వరమే. శంతనుడు మరణించిన తర్వాత భీష్ముడు తన ప్రతిజ్ఞ ప్రకారం సత్యవతి కుమారులైన చిత్రాంగదుడు, విచిత్రవీర్యులను సింహాసనంపై కూర్చోబెడతాడు. పెద్దవాడైన చిత్రాంగదుడు ఒక గంధర్వుడితో జరిగిన యుద్ధంలో మరణిస్తాడు. అప్పుడు చిన్నవాడైన విచిత్రవీర్యుడిని రాజుగా చేసి భీష్ముడే రాజ్య వ్యవహారాలన్నీ చూసుకుంటాడు. విచిత్రవీర్యుడికి వివాహం చేయడం కోసం భీష్ముడు కాశీరాజ్యానికి వెళ్తాడు. అక్కడ స్వయంవరంలో ఉన్న 3 రాజకుమార్తెలను అంటే అంబా, అంబిక, అంబాలికను తన పరాక్రమంతో గెలిచి హస్తినాపురానికి తీసుకువస్తాడు. ఇక్కడే అంబ కథ మొదలవుతుంది. ఆమె తాను వేరొకరిని ప్రేమిస్తున్నానని చెప్పగా భీష్ముడు ఆమెను పంపించేస్తాడు. కాని ఆమెను అటు ప్రేమికుడు, ఇటు భీష్ముడు చేరదీయకపోవడంతో ఆమె భీష్ముడిపై పగపడుతుంది. ఆమె తరువాతి జన్మలో శిఖండిగా పుట్టి భీష్ముడి పతనానికి కారణమవుతుంది. విచిత్రవీర్యుడు కూడా సంతానం లేకుండానే అనారోగ్యంతో మరణిస్తాడు. హస్తినాపుర వంశం అంతమైపోయే పరిస్థితి వస్తుంది. అప్పుడు సత్యవతి భీష్ముడిని బ్రతిమాలుతుంది: కుమారా, నీ ప్రతిజ్ఞ పక్కన పెట్టి నువ్వే రాజువు కావాలి, లేదా నువ్వు పెళ్లి చేసుకొని వంశాన్ని నిలబెట్టాలి అని. కాని భీష్ముడు సూర్యుడు కాంతిని వదిలినా, చంద్రుడు శీతలాన్ని వదిలినా నేను నా ప్రతిజ్ఞను వదలను అని నిక్కచ్చిగా చెబుతాడు. చివరకు సత్యవతి కోరిక మేరకు ఆమె తొలి కుమారుడైన వేదవ్యాస సహాయంతో నియోగ పద్ధతిలో అంబికకు ధృతరాష్ట్రుడు, అంబాలికకు పాండురాజు, దాసికి విదురుడు జన్మిస్తారు. పాండురాజు వరణించాక ధృతరాష్ట్రుడు రాజవుతాడు. అటు 100 మంది కౌరవులను, ఇటు 5 పాండవులను కంటికి రెప్పలా చూసుకుంటూ వారికి అస్త్రవిద్యలు నేర్పించి రాజ్యధర్మాలను నేర్పింది భీష్ముడే. కౌరవులు తప్పు చేస్తున్నారని తెలిసినా రాజరికం పట్ల ఆయనకున్న విధేయత వల్ల ఆయన కౌరవపక్షాన్నే ఉండాల్సి వచ్చింది. అదే ఆయన జీవితంలో అతిపెద్ద విషాదం. భీష్ముడు రాజు కాకపోయినా రాజుకంటే ఎక్కువ బాధ్యతను మోశారు. పెళ్లి చేసుకోకపోయినా 3 తరాల పిల్లలకు తండ్రిలాంటి ప్రేమను పంచారు. అధికారం కంటే ఆశయం గొప్పదని, మాటకంటే ప్రాణం ముఖ్యం కాదని భీష్ముడి జీవితం చెబుతోంది. యుద్ధం ప్రకటించగానే భీష్ముడు ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంటాడు. నేను హస్తినాపుర సింహాసనానికి బానిసను కాబట్టి కౌరవుల తరపున పోరాడతాను, కాని నేను పాండవులను చంపను అని చెబుతాడు. సేనాధిపతిగా భీష్ముడు యుద్ధరంగన ఉంటే పాండవుల గెలుపు అసాధ్యమని కృష్ణుడికి తెలుసు. మొదటి 9 రోజులు భీష్ముడు ప్రళయకాల రుద్రుడిలా యుద్ధం చేస్తాడు. ప్రతిరోజూ వేలాది మంది పాండవ సైనికులను మట్టికరిపిస్తాడు. అర్జునుడు కూడా పితామహుడిపై ఉన్న ప్రేమతో పూర్తిస్థాయిలో యుద్ధం చేయలేకపోతాడు. ఇది చూసి దుర్యోధనుడు, మీరు పాండవులపై ప్రేమతో సరిగ్గా యుద్ధం చేయడం లేదు అని భీష్ముడిని అవమానిస్తాడు. దుర్యోధనుడి మాటలకు కోపగించిన భీష్ముడు 10వ రోజు యుద్ధంలో విశ్వరూపం చూపిస్తాడు. అర్జునుడి రథాన్ని ముక్కలు చేసేలా బాణాలు వేస్తాడు. అర్జునుడు నిస్సహాయుడై చూడడం గమనించిన కృష్ణుడు తన ప్రతిజ్ఞను అంటే నేను ఆయుధం పట్టను అని చేసిన మాటను పక్కన పెడతాడు. రథం బిగి కిందపడి ఉన్న ఒక రథచక్రాన్ని ఆయుధంగా పట్టుకొని భీష్ముడిని చంపడానికి ఉరుకుతాడు. కృష్ణుడు తన పైకి వస్తుంటే భీష్ముడు భయపడలేదు, సంతోషంతో చేతులు జోడిస్తాడు. రా కృష్ణా, నీ చేతిలో చావడం కంటే నాకింకేం కావాలి, నీ మాటను నాకోసం తప్పావు, నా భక్తి గెలిచింది అని నవ్వుతూ చెబుతాడు. భీష్ముడి భక్తి ముందు తన ప్రతిజ్ఞ చిన్నదైపోయిందని కృష్ణుడు గ్రహిస్తాడు.
భీష్ముడు బ్రతికి ఉన్నంతకాలం యుద్ధం ముగియదని గ్రహించిన ధర్మరాజు రాత్రిపూట రహస్యంగా భీష్ముడి దగ్గరకు వెళ్లి పితామహా, మిమ్మల్ని ఓడించడం ఎలా అని అడుగుతాడు. తన మనవడిపై ఉన్న ప్రేమతో తనే తన మరణ రహస్యాన్ని చెబుతాడు. నేను ఆడవారితో లేదా గతంలో ఆడవారిగా ఉన్నవారితో యుద్ధం చేయను. శిఖండిని నా ముందుకు తీసుకురండి, నేను ఆయుధం వదిలేస్తాను అని దారి చూపిస్తాడు. మరుసటి రోజు అర్జునుడు శిఖండిని అడ్డుపెట్టుకుని భీష్ముడిపై బాణాల వర్షం కురిపిస్తాడు. శిఖండిని చూడగాని భీష్ముడు విల్లు కింద పడేస్తాడు. అర్జునుడు వందలాది బాణాలతో భీష్ముడి శరీరాన్ని జల్లెడచేస్తాడు. భీష్ముడు రథం నుండి కింద పడతాడు, కాని ఆయన శరీరం భూమిని తగలదు. శరీరం మొత్తం గుచ్చుకున్న బాణాలే ఆయనకు ఒక మంచంలా ఆధారంగా నిలుస్తాయి. తల వాలిపోతుంటే అర్జునుడు మరో 3 బాణాలను భూమిలోకి కొట్టి భీష్ముడి తలకు బాణాల దిండును ఏర్పాటు చేస్తాడు. దాహం వేసినప్పుడు అర్జునుడు పర్జన్యాస్త్రం ప్రయోగించి భూమి నుండి గంగాధారను పుట్టించి పితామహుడి దాహం తీరుస్తాడు. స్వచ్ఛంద మరణం అనే వరం ఉండటం వల్ల భీష్ముడు అప్పుడే ప్రాణం వదలడానికి ఇష్టపడడు. అప్పుడు సూర్యుడు దక్షిణాయనంలో ఉన్నాడు. దక్షిణాయనంలో మరణిస్తే పునర్జన్మ ఉంటుందని, ఉత్తరాయణం అంటే సూర్యుడు ఉత్తరదిశగా ప్రయాణించే కాలంలో మరణిస్తే మోక్షం లభిస్తుందని భీష్ముడికి తెలుసు. అందుకే ఆ భయంకరమైన నొప్పితోనే దాదాపు 58 రోజులు ఆ బాణాల మంచం మీద పడుకుని వేచిచూస్తాడు. యుద్ధం ముగిసిన తరువాత రాజ్యాన్ని పొందినా ధర్మరాజు మనసులో ప్రశాంతత ఉండదు. నా వల్ల ఇంతమంది చనిపోయారు, అసలు ధర్మరాజమంటే ఏమిటి అని బాధపడుతుంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు పాండవులను తీసుకుని భీష్ముడి దగ్గరకు వెళ్తాడు. ధర్మరాజా, నీ సందేహాలకు సమాధానం చెప్పగల సమర్థుడు ఆ పితామహుడే. ఆయన సూర్యుడు అస్తమించినట్టు త్వరలో వెళ్ళిపోతాడు. ఈలోపే జ్ఞానాన్ని పొందు అని చెబుతాడు. అంపశయ్యపై ఉన్న భీష్ముడిని ధర్మరాజు 6 ప్రశ్నలడుగుతాడు. లోకంలో అందరికంటే గొప్ప దైవం ఎవరు? కో ధర్మః సర్వధర్మాణాం? దేనిని స్తుతిస్తే మోక్షం లభిస్తుంది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానంగా భీష్ముడు సాక్షాత్తు శ్రీకృష్ణుడిని చూపిస్తూ, అదుగో నీ ముందే ఉన్న ఆ నల్లనయ్యే పరమాత్మ, ఆయన 1000 నామాలను స్మరిస్తే చాలు సంసార సాగరం నుండి విముక్తి లభిస్తుంది అని చెబుతూ పరవశంతో విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని గానం చేస్తాడు. ఆ సమయంలోనే ద్రౌపది నవ్వుతుంది. పితామహా, వస్త్రాపహరణం సమయంలో మీ ధర్మం ఏమైంది అని అడుగుతుంది. అప్పుడు భీష్ముడు కన్నీళ్లతో, తల్లీ, అప్పుడు నేను దుర్యోధనుడి పాపాన్నం తిన్నాను. ఆ రక్తం వల్ల నా బుద్ధి మందగించింది. ఇప్పుడు అర్జునుడి బాణాలు ఆ చెడు రక్తాన్ని తీసేశాయి. అందుకే నా బుద్ధి ఇప్పుడు స్వచ్ఛంగా ఉంది అని సత్యం చెబుతాడు. నొప్పిని కూడా భరించి లోకకల్యాణం కోసం భీష్ముడు విష్ణు సహస్రనామాన్ని అందించాడు. భీష్మ ఏకాదశి అంటే విష్ణు సహస్రనామం పుట్టినరోజు. భీష్ముడు అంపశయ్యపై పడుకుని సూర్యుడు ఉత్తరదిశగా మళ్లే ఉత్తరాయణం కోసం నిరీక్షించారు. పురాణాల ప్రకారం ఉత్తరాయణంలో ప్రాణాలు విడిచినవారు పునర్జన్మ లేకుండా మోక్షాన్ని పొందుతారు. మాఘమాసం రాగానే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. ఆ సమయంలో వచ్చే మాఘశుద్ధ ఏకాదశి నాడే భీష్ముడు తన శరీరాన్ని వదలాలని నిర్ణయించుకున్నారు. చివరి క్షణాల్లో భీష్ముడు తన చూపును శ్రీకృష్ణుడిపై నిలిపారు. తన మనసును, బుద్ధిని, ఇంద్రియాలను అన్నింటినీ కృష్ణుడి పాదాల చెంత ఉంచి భీష్మస్తుతి చేశారు. కృష్ణ, నీవు నా రథాన్ని నడిపావు, నా శపథాలను కాపాడావు, ఇప్పుడు నన్ను నీలో కలిపేసుకో అని వేడుకున్నారు. ఆ సమయంలో భీష్ముడి ముఖం ఒక అద్భుతమైన కాంతితో మెరిసిపోయింది. భీష్ముడు తన ప్రాణాలను యోగశక్తితో ఒక్కొక్క చక్రం నుండి పైకి పంపారు. బాణాలు గుచ్చుకున్న శరీరంలోని ప్రతి గాయం నుండి రక్తం కారడం ఆగిపోయింది. ఆయన ప్రాణం క్రమంగా నాభి నుండి హృదయానికి, హృదయం నుండి కంఠానికి, అక్కడి నుండి శిరస్సు వైపు ప్రయాణించింది. అంపశయ్య చుట్టూ ఉన్న పాండవులు, కృష్ణుడు మరియు మునులు మౌనంగా ఆ దివ్యదృశ్యాన్ని చూస్తుండిపోయారు. సరిగ్గా ఏకాదశి తిథినాడు భీష్ముడి ప్రాణం ఆయన శిరస్సు అంటే బ్రహ్మరంధ్రం నుండి ఒక దివ్యమైన జ్యోతిరూపంలో బయటకు వచ్చి ఎదురుగా ఉన్న శ్రీకృష్ణుడిలో విలీనమైపోయింది. ఆ క్షణమే ఆకాశం నుండి దుందుభులు మోగాయి. దేవతలు పూలవాన కురిపించారు. ఒక మహాయుగం ముగిసినట్టుగా అందరూ నిశ్శబ్దంగా ఉండిపోయారు. భీష్ముడు బ్రహ్మచారి కాబట్టి ఆయనకి తర్పణం వదిలేవారు ఎవరు అని ధర్మరాజు అడిగినప్పుడు కృష్ణుడు ఇలా అన్నాడు: ధర్మరాజా, భీష్ముడు లోకానికే పితామహుడు. ఈ రోజున భీష్మ ఏకాదశి నాడు ఎవరైతే ఆయనను స్మరించి తర్పణం వదులుతారో వారికి పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయి, వారి పాపాలు తొలగిపోతాయి.
భీష్మ ఏకాదశి అంటే కేవలం ఉపవాసం ఉండటం కాదు, భీష్ముడిలాంటి గొప్ప వ్యక్తి త్యాగాన్ని స్మరించుకోవడం, ఆయన అందించిన విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయడం ద్వారా మన జీవితంలో ఉన్న అశాంతి తొలగిపోతుంది. చూశారు కదా, భీష్మ పితామహుడి జీవితం కేవలం ఒక కథ కాదు, అది ఒక ధర్మపాఠం. మాట కోసం, తండ్రి గౌరవం కోసం ఒక మనిషి ఎంతటి త్యాగానికైనా సిద్ధపడవచ్చని భీష్ముడి జీవితం నిరూపించింది. ఈ భీష్మ ఏకాదశి పవిత్ర దినాన ఆయన అందించిన ఆ విష్ణు సహస్రనామం పారాయణం చేయడం వల్ల మన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే పితృదోషాలు ఉన్నవారు ఈరోజు భీష్ముణ్ణి స్మరిస్తూ తర్పణం వదిలితే విశేష ఫలితం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై శ్రీకృష్ణ.